హాయ్ ఫ్రెండ్స్, నేను కాత్యాయిని. కథ మొదలు పెడతామా? అనగనగా ఒక ఊళ్ళో ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళు ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళు. అయితే వాళ్ళకి 9 ఏళ్ల వరకు పిల్లలే పుట్టలేదు. 9 ఏళ్ల తర్వాత లేక ఆవిడ గర్భవతి అయింది. ఎవరా అని ఎదురు చూస్తున్న వాళ్లకు ఒక ఆడపిల్ల పుట్టింది. అంతే, వాళ్ళ జీవితంలో అప్పటి వరకు ఉన్న సంతోషం రివర్స్ అయినట్టే ఉంది. భర్త నాకు ఆడపిల్ల నచ్చలేదు అని ససేమిరా చెప్పేశాడు. తను ఎంత నచ్చ చెప్పాలని చూసినా వినలేదు. ఆ బిడ్డ కావాలో నేను కావాలో తేల్చుకోమన్నాడు. బిడ్డే కావాలంటే ఇల్లు వదిలి వెళ్ళమన్నాడు. ఆవిడ ఏడుస్తూ చేసేది లేక బిడ్డను తీసుకుని ఇంట్లోంచి బయటికి వచ్చింది. అక్కడ ఇక్కడ పనిచేస్తూ చాలా కష్టపడి ఆ బిడ్డని పెంచి పెద్దదాన్ని చేసింది. తన కష్టాన్ని తన బిడ్డకి ఏనాడు తెలియనివ్వలేదు. ఎంతో అపురూపంగా తన బిడ్డను చూసుకుంటూ పెంచి పెద్దదాన్ని చేసుకుంది. తను పెరిగి పెద్దదయ్యి యుక్త వయసుకు వచ్చిన తర్వాత జరిగిందంతా చెప్పింది. మీ నాన్నగారే తిరిగి నిన్ను ఇంట్లోకి పిలిచేంత గొప్ప స్థానానికి నువ్వు చేరుకోవాలని తన ఆశను చెప్పింది. ఆ బిడ్డ దానికి సరే అంది. అయితే మరునాడు కాలేజీకి వెళ్ళిన అమ్మాయి రాత్రి అయినా ఇంటికి రాలేదు. తను కంగారు పడిపోయింది. మొత్తం రోడ్లన్నీ వెతికింది. లాభం లేకపోయింది. 2 రోజుల తర్వాత ఆవిడ కంగారు పడుతూ ఏడుస్తూనే అలా ఉండిపోతే పక్కింటి ఆవిడ వచ్చి ఏమీ చెప్పకుండా టీవీ ఆన్ చేసి వెళ్ళిపోయింది. చూస్తే ఘోరం. తన బిడ్డనే చూపిస్తున్నారు. దారుణంగా ఒక అమ్మాయి రేప్ చేయబడి చనిపోయింది అని. తన గుండె బద్దలైపోయినట్టే అనిపించింది. నేను చూస్తున్నది నిజమేనా అనుకుంది. తన కలలన్నీ కుప్పకూలిపోయినట్టు ఉంది. తన బిడ్డ ఎంత బాధపడిందో ఊహించుకొని తన గుండె బద్దలైపోయింది. ముక్కలు చక్కలైపోతున్నట్టు తన శరీర భాగాలు ఆవిడ కనిపించింది. గుండెలు బాదుకొని ఏడ్చింది. ఏడ్చి కోర్టులో కేసు కూడా నమోదు చేసింది. అయితే కోర్టులో సరైన సాక్ష్యాధారాలు ఈవిడ చూపించలేకపోయింది. అతను నిర్దోషి అని జడ్జి ఆ మాట చెప్తుండగానే ఇక ఆ మాట విని ఆవిడ నివ్వెరపోయింది. తన కంటి వెంట ఇక కన్నీటి దారులే కారాయి. అయితే ఆ బిడ్డ తల్లిదండ్రులకు మాత్రం తన బిడ్డే తప్పు చేశారని తెలుసు. కానీ వాళ్ళు క్రిమినల్స్కి శిక్ష పడాలి అని అనుకోలేదు. తన బిడ్డ కాబట్టి కాపాడుకోవాలనుకున్నారు. ఆవిడ ఏడుస్తూ ఇలా చెప్పింది. నా బిడ్డని నేను ఎంతో అపురూపంగా చూసుకున్నాను. ఆడపిల్లని నా భర్త కాదన్న భర్తను ఎదిరించి నా బిడ్డని ఎంతో ప్రేమగా చూసుకున్నాను. కానీ తను ఈరోజు ఇంత దారుణంగా రేప్కి గురి కాబడింది. తన ఒంట్లో సూదులు ఉన్నాయని చెప్తున్నారు. నా భర్తను ఎదిరించి ఇంత చేశాను. కానీ నా బిడ్డకు ఇంత ఘోరం జరుగుతుందని తెలిసి ఉంటే నేను తల్లి అన్న విచక్షణ మర్చిపోయి తను పుట్టిన వెంటనే తన గొంతు నిలిమి చంపేసి ఉండేదాన్ని అని ఏడ్చి అక్కడే సొమ్మసిల్లి పడిపోయింది. అది చూసి అందరూ బిత్తరపోయారు. చూస్తే ఆవిడ చనిపోయింది. ఫ్రెండ్స్, మగబిడ్డ పుట్టాడు అని ఆనందపడే మీకు నేను చెప్పేది ఒకటి. ఆ బిడ్డకు విద్యాబుద్ధులతో పాటు సంస్కారాన్ని నేర్పండి. తనని మంచి వైపుగా అడుగులు వేయించండి. ఎందుకంటే క్యారెక్టర్ కన్నా గొప్పది ఏదీ కాదు. అతను మంచిగా ఉంటే మీరు మంచిగా ఉంటారు. మరొక ఆడపిల్ల బతుకుతుంది. ఆడపిల్లని బతకనివ్వండి.